బాంబు పేలుడుతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దుర్ఘటనలో గాయపడిన భవానీ అనే మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్ సహకారంతో బాంబు పేల్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే బాంబు పేలుడికి కారణం ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. బెంగుళూరు చర్చ్ స్ట్రీట్లో బాంబు పేలుడుతో నగరంలో కలకలం రేగింది. ఈ ఘటనలో గాయపడిన భవానీ అనే మహిళ మృతి చెందగా మరో ఇద్దరు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్ సహకారంతో బాంబు పేల్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే పేలుడు తీవ్రత తక్కువగా ఉన్నట్లు బాంబ్ స్క్వాడ్ తేల్చింది. ప్రమాదం విషయం తెలుసుకున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని రాజ్నాథ్ హామీ ఇచ్చారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకే ప్రతి ఏటా లక్షలాది మంది నగరంలోని ప్రధాన రోడ్ల కూడలిలోకి చేరుతారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో నగరవాసులు ఆందోళన చెందుతుండగా మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచారు.